హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా నేను బొమ్మల కొలువుతో పాటు ఒక మంచి థీమ్ పార్క్ చేశాను. ఇదైతే మాత్రం మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా చూసుండరు. చాలా మంచి కాన్సెప్ట్ చేశాను. పిల్లలకు కూడా చాలా బాగా అర్థమయ్యేలా ఒక అంశాన్ని అయితే నేను తీసుకున్నాను. మా బొమ్మల కొలువుని ఇప్పుడు మీకు చూపిస్తూ అసలు ఆ థీమ్ పార్క్ ఏంటి అన్నది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఎవ్రీ ఇయర్ కూడా నేను ఒక కొత్త బొమ్మని కొని దానికి బొట్టు పెట్టి మా అమ్మాయి చేత బొమ్మల కొలువులో పెట్టిస్తాను. మనం ఏ ఫెస్టివల్స్ చేసుకున్నా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసామనుకోండి, వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటారు, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ టైం వాళ్ళు చేసుకోవాలని అనుకున్నారనుకోండి, ఆల్రెడీ చూసున్నారు కాబట్టి ఈజీగా ఫాలో అవ్వగలరు. అండ్ నెక్స్ట్ భోగి రోజు ఫస్ట్ నేను కృష్ణుడికి ఇలా భోగి పండ్లు పోసి హారతి ఇచ్చిన తర్వాతే మా పిల్లల్ని కూర్చోపెట్టి అప్పుడు వాళ్ళకి భోగి పళ్ళు పోస్తానన్నమాట. ఇది నేను ఎవ్రీ ఇయర్ చేసే ప్రొసీజరు. చూసారు కదా, ఇది మా బొమ్మల కొలువు. దీని పక్కనే మౌంట్ కైలాష్ ఉన్నది, చూస్తున్నారా? కైలాసంలో మధ్యలో శివపార్వతులు అయితే కూర్చుని ఉన్నారు. అటు ఇటు కూడా చిన్న చిన్న సరోవరాలు ఉన్నాయి. అవి కూడా ఫ్రోజన్ స్టేట్లో ఉన్నాయి. మనకి హిమాలయాల్లో కొంచెం ఐస్ పట్టేసి గడ్డగట్టేసి ఉంటుంది కదా, సో అలా కనిపించేలాగా ఆ ఎఫెక్ట్స్తో ఇలా పెట్టానన్నమాట. ఈ థీమ్ ఏంటంటే, మనకి వినాయక చవితి కథలో విఘ్నేశాధిపత్యం అన్న స్టోరీ ఉంటుంది కదా, దానిలో విఘ్నాలన్నిటికీ ఒకరిని అధిపతిగా ఎంచుకోవాలి అనుకున్నప్పుడు వినాయకుడికిను మరియు కుమారస్వామికి మధ్య ఒక కాంపిటీషన్ జరుగుతుంది కదా. ఈ పాటికి అందరికీ గుర్తొచ్చేసే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, వినాయకుడు కైలాసంలోనే శివపార్వతుల చుట్టూతా తిరుగుతూ ఉంటారు కదా, ఆ చిన్న అంశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈసారి మా బొమ్మల కొలువులో పెట్టాను. మీకు దీనిలో డే అండ్ నైట్ ఎఫెక్ట్స్ కూడా తెలిసేలాగా కొన్ని లైట్స్ కూడా డిఫరెంట్ లైట్స్ పెట్టాను అనమాట. అండ్ దీని వెనకాలైతే కొంచెం ఓం నమ శివాయ అన్న చాంటింగ్ వినిపించేటట్టు పెట్టాను. అదైతే హైలైట్. కానీ ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్లో ఓం నమ శివాయ అన్న చాంటింగ్ వస్తూ నేను ఆ వీడియో పెట్టలేను, నాకు కాపీరైట్ వచ్చే అవకాశం ఉంది. కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఓం నమ శివాయ అన్న చాంటింగ్ సూదింగ్గా వినిపిస్తూ కైలాసంలో ఉన్న శివపార్వతులతో పాటు మనం విఘ్నేశ్వరుని కూడా దర్శించుకున్నాం అనుకోండి, అదొక అద్భుతం. దానికి ఇంకా వర్డ్స్ కూడా లేవు. అండ్ అట్ ద సేమ్ టైం మాకు యూఎస్లో కూడా ఇప్పుడు బీభత్సమైన చలి ఉంది. సో ఈ చలికి ఈ మౌంట్ కైలాస్ దర్శనం అన్నది అదొక రియల్ ఫీలింగ్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే మా ఇంటికి వచ్చిన ముత్తైదుల అందరికీ కూడా ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా ఇది నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మీ ఒపీనియన్ ఏంటి అన్నది మీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దిస్ ఇస్ సురేఖ ఎట్ ఇన్ షార్ట్.